విక్టరీ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బాస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 22న సెట్స్ మీదకి వెళ్ళనుంది ఈ యూనిట్. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్గా పలువురి పేర్లు వినిపించగా ఫైనల్గా కాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రంలో నయనతారతో పాటు మరో భామ కూడా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడులో ఆడిపాడిన క్యాథరిన్ థెరిసా ఇప్పుడు చిరు అనిల్ సినిమాలో కీలక పాత్ర పోషించనుందట. గెస్ట్ రోల్లో కాకుండా సినిమా ఆశాంతం ఉండే రోల్లో క్యాథరిన్ నటించబోతుందని యూనిట్ సమాచారం. లాంగ్ గ్యాప్ తర్వాత క్యాథరిన్ తెలుగులో బిజీ అవుతుంది. ఇటీవల విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసింది క్యాథరిన్. ఇప్పుడు మెగాస్టార్తో సినిమాలో నటించే అవకాశంతో జాక్పాట్ కొట్టింది. భీమ్స్ సిసోరియా సంగీతం అందిస్తున్న చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత అనిల్ భీమ్స్ కలయికలో వస్తున్న రెండవ సినిమా మెగా 157కి సంబంధించి పాటలు ఎప్పుడో రెడీ చేశాడు భీమ్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అరుదైన ఘనత అందుకోబోతున్నారు. మేడమ్ టుసాడ్స్ లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ ఆయన్నే కాబోతున్నారు. నిజానికి గతంలోనే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల విగ్రహాలను ఆవిష్కరించారు. కానీ అవి సింగపూర్, దుబాయ్ మ్యూజియంలలో ఉన్నాయి. కానీ ప్రధానమైన లండన్ మ్యూజియంలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమం కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన భార్య ఉపాసన, తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖతో కలిసి లండన్కు బయలుదేరారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మైనపు విగ్రహంతో పాటు రామ్ చరణ్ తేజ పెంపుడు జంతువు రైమ్ టాయ్ ఫుడిల్ జాతికి చెందిన ఎప్పి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నిజానికి సోషల్ మీడియాలో రెమీకి మంచి ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్ టీం ఎప్పటికప్పుడు రైమ్ ఫోటోలు, వీడియోలను సంబంధిత ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో షేర్ చేస్తుంటారు. మొత్తానికి మెగాస్టార్ కుటుంబం అంతా ఈ వ్యాక్స్ స్టాచ్యూ ఆవిష్కరణ కార్యక్రమం కోసం బయలుదేరినట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు మే 9వ తేదీన సాయంత్రం లండన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6:15 ఈ కార్యక్రమం జరగనుంది. విజయ్ దేవరకొండకు హీరోగా ఫస్ట్ హిట్ వచ్చింది పెళ్లి చూపులు సినిమాతోనే. ఆ మూవీతోనే ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీలో విజయ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీని తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రౌడీ స్టార్గా ఎదిగి టాలీవుడ్లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ మూవీ తర్వాత తరుణ్ భాస్కర్ కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఈ నగరానికి ఏమైంది, కీడకోల లాంటి సినిమాల్లో ఆకట్టుకున్నాడు. ఇక అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్టు తెలుస్తుంది. బినామీ అనే టైటిల్తో మూవీ చేయబోతున్నారట. దీన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్గా తరుణ్ భాస్కర్కు మంచి గ్రిప్ ఉంది. ఇప్పుడు విజయ్కు ఉన్న స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకొని ఈ కథను రెడీ చేశారట. ఇది భారీ బడ్జెట్ మూవీ అని తెలుస్తుంది. అదే జరిగితే ఈ మూవీకి భారీ క్రేజ్ రావడం ఖాయమంటున్నారు విజయ్ ఫ్యాన్స్. థియేటర్లో వేసవి వినోదాల జోరు కొనసాగుతుంది. అగ్ర కథానాయకుల సందడి లేకపోయినా ప్రతి వారం ఓ ఆసక్తికర చిత్రం ప్రేక్షకుడిని పలకరిస్తుంది. మరి ఈ వారం థియేటర్లో విడుదలయ్యే చిత్రాలేంటో చూసేయండి. వినోదాల విందుతో ఇంటిలిపాదిని కడుపుబ్బా నవ్వించే చిత్రం సింగిల్ కథ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని అందిస్తుంది అన్నారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఆయన కేతిక్ శర్మ, ఇవానా నాయకురాలుగా నటించిన ఈ చిత్రాన్ని కార్తిక్ రాజు తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కోపినిడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. మే 9న ఈ చిత్రం థియేటర్స్లోకి రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. నవ్విస్తూ, భయపడుతూ, శుభంతో సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతుంది నటి సమంత. ఇది
సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన తొలి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కుండ్రెగోల్ తెరకెక్కించారు. హర్షిత్ రెడ్డి, గవి రెడ్డి, శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మే 9న థియేటర్స్లోకి రానుంది. వినోదం నిండిన హారర్ థ్రిల్లర్గా ముస్తాబైనట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. భవిష్యత్తులో మనుషులు ఎలా జీవిస్తారు? శ్రద్ధ, శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కలియుగం 2064 ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో రూపొందింది. తమిళ్, తెలుగు భాషలో తెరకెక్కిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2064లో మనుషులు ఎలా ఉంటారో ఇందులో చూపించనున్నారు. ఈ తరానికి అవసరమైన చిత్రమని అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది చిత్ర బృందం చెబుతుంది. నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్ మూవీ. నవీన్ చంద్ర, రాశి సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు రాకేష్ వర్మ తెరకెక్కించిన సినిమా బ్లైండ్ స్పాట్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఒక పాత్రే 2 విభిన్న కోణాల్లో సాగుతుందా, ద్విపాత్రాభినయమా అనేలా నవీన్ చంద్ర పాత్రను ప్రచార చిత్రాల్లో చూపించి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. జగదేక వీరుడు మళ్ళీ వస్తున్నాడు. చిరంజీవి కథానాయకుడిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఫ్యాంటసీ ఫిలిం జగదేక వీరుడు అతిలోక సుందరి. శ్రీదేవి కథానాయిక. 1990లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 3D శోభాలు అద్దుకొని సినీ ప్రియుల్ని మరిపించేందుకు సిద్ధమవుతుంది. ఇక మే 9న ఈ సినిమా విడుదలై 35 ఇయర్స్ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మరోసారి అదే తేదీకి ఈ చిత్రాన్ని 2Dతో పాటు 3D వర్షన్లో విడుదల చేయనున్నారు. ఈ వారం OTT చిత్రాల్లో సిరీస్లు ఇవే. నెట్ఫ్లిక్స్లో అనగనగా మే 7న ది మ్యాచ్, లాస్ట్ బుల్లెట్ మూవీస్ విడుదలయ్యాయి. మరి మే 8న గుడ్ బ్యాడ్ అగ్లీ, ది హాంటెడ్ అపార్ట్మెంట్, మిస్సిక్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, మే 9న ది డిప్లొమాట్, ది రాయల్స్ వెబ్ సిరీస్ విడుదలయ్యాయి. అమెజాన్ ప్రైమ్లో వీడియోలు, గ్రామ్, చికిత్సాలయం, ఈటీవీ విన్లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీస్ విడుదలయ్యాయి. జియో హాట్స్టార్లో స్టార్ వార్స్, యువ క్రైమ్ ఫాల్స్, ఫోకల్ ఫిల్మ్స్ విడుదలయ్యాయి. మరి చూసి ఎంజాయ్ చేయండి.